ఎన్ని తిప్పలు పడితే అది ఆగింది. రేపు పొద్దున ఆపుకోగలం వాటిని. కాబట్టి ప్రభుత్వం దగ్గర భూమి మిగిలిపోయి ఉండడం ప్రమాదకరం. కాబట్టి వచ్చే 3 ఏళ్లలో మీరు ఏ జోన్లో ఎవరు ముందుకు వస్తారో, దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐలు, ఆంధ్రప్రదేశ్ని అభిమానించే శ్రేయోభిలాషులు దేశాల్లో విదేశాల్లో ఎక్కడుంటే వాళ్ళందరికీ పబ్లిక్గా అనౌన్స్ చేసి ప్రజల్ని, రైతుల్ని, ఎన్ఆర్ఐల్ని భాగస్వాముల్ని చేసి ఈ భూములన్నీ సంస్థలకి, డెవలప్మెంట్కి, ఇన్వెస్టర్లకి అమ్మేయండి. థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. సో దట్ ఎవరు వచ్చినా కానీ దాన్ని కదల్చలేని పరిస్థితి, అమరావతిని కదల్చలేని పరిస్థితిని క్రియేట్ చేసినాడు మాత్రమే ఇన్వెస్టర్లకి అమరావతి మీద మళ్ళా తిరిగి నమ్మకాన్ని పాదుగొలపగలుగుతారు. లేకపోతే ఈ మావిగన్ భయాలకి, ఈ కత్తి యుద్ధాలకి ఇన్వెస్టర్లు ఎవరు ఈ పరిస్థితుల్లో అయితే ధైర్యం చేయలేరు. పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ కూడా అది సరిపోదు. ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించాలి అని అంటే భూమి మొత్తం మీరు పనికొచ్చే ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి సంస్థలకి భూమిని బదలాయించడం మాత్రమే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విషయమే ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే 2వ విడత 3వ విడత మీరు మాట్లాడినప్పుడు 2వ విడతకి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడతారు చెప్పట్లా. 2వ విడత ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కనుక తేలేకపోతే అది రేపొద్దున ఖజానా మీద పడుతుంది. అంటే రాష్ట్ర ప్రజలు 2వ విడతకి 3వ విడతకి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అమ్ముకునేది, భూములు అలాట్ చేసేదేమో ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ పార్టీ, రాజకీయ ప్రభుత్వం, ముఖ్యమంత్రుల. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రజలు డబ్బులు ఖర్చు పెడతారు ట్యాక్సుల్లోంచి. మీరు ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యి మీ ఇష్టమైన వాళ్ళకి ఆ భూములు రాసిచ్చేస్తారా? అంటే వచ్చే కాలంలో, భవిష్యత్తులో రాజకీయాలకి ఇది ఒక ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్గా ఉపయోగించబోతున్నారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఒకసారి ఒకళ్ళు చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఇంకొకసారి ఇంకొకళ్ళు చీఫ్ మినిస్టర్ కావచ్చు. ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకుని బంగారు గనిలాగా తవ్వుకుని వచ్చే ఎలక్షన్లకి పెట్టుబడి పెట్టడానికి దాన్ని ఉపయోగించుకుంటారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి 2వ విడత 3వ విడత పక్కన పెట్టండి. ఎయిర్పోర్ట్ కబుర్లు పక్కన పెట్టండి. గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి గట్టిగా చెప్తున్నాం. ఇవాళ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇప్పటికే 7 ఏళ్ల నుంచి దాన్ని నత్తనడకని సాగిస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ని? అంటే ఇంకొక 5,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని జిఎంఆర్కో, అదానికో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టబెట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ని పండబెడదాం అనుకుంటున్నారా? విమానయాన శాఖ మంత్రి తెలుగువాడు అయ్యుండి రామ్మోహన్ నాయుడు గారు దానికి బాధ్యత తీసుకోరా? ఇవాళ కూడా మిడిల్ ఈస్ట్ కనెక్ట్ చేసే అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులు విజయవాడకు తీసుకురారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరైనా సరే విదేశయానం కానీ, స్వదేశయానం కానీ విమానం ఎక్కాలంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తప్ప ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వీలు లేదా? ఇదేనా మీ ఉద్దేశం? ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా మీ మోడల్? ఇదేనా మీ విజన్? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కడుపు మండి అడుగుతున్నాం. మీడియా సమావేశంలో రాజకీయ ప్రసంగం ఉండక సైంటిఫిక్ ప్రసంగం ఉండదు కదా సార్. ఇదే చెప్తున్నాం. జిఎంఆర్ ఎయిర్పోర్టు ఇంకో 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ ప్రారంభం అవుతుంది అంటున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ని కూడా పనులు పూర్తి చేయండి, ప్రారంభించండి. విజయవాడకి, అమరావతికి ఇవాళకే కనెక్టివిటీ సరిపడా ఉంది. దాన్ని ముందు ఉపయోగంలోకి తీసుకురండి. అర్ధగంటలో విజయవాడ, అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి రోడ్డు ఇప్పటికే ఏర్పడింది. కాబట్టి అమరావతి రాజధానిని ప్రజల కోసం ఒక ప్రజా రాజధానిగా నిర్మించడానికి ప్రయత్నం చేయండి తప్ప దాన్ని ఒక ప్రైవేటు సంస్థగానో లేకపోతే ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమో దీన్ని దుర్వినియోగపరచొద్దు. అమరావతికి ఆ రకంగా చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పి మనవి చేస్తున్నాం. అలాగే కిందటిసారి సిఆర్డిఏ చట్టం
చాలా వరకు కట్టుదిట్టంగా ఉండబట్టే హైకోర్టులో నిలబడగలిగింది. అమరావతి రైతులు హైకోర్టులో సరైన నిర్ణయాలు పొందగలిగారు. ఇవాళ ఉన్నటువంటి అమరావతికి ఉన్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే సిఆర్డిఏ చట్టానికి సవరణలు చేసి రైతులకి మరిన్ని కాంట్రాక్చువల్ ఒప్పందం ప్రకారం హక్కులు కలగజేసి రేపొద్దున వాళ్ళ ఆ హక్కుల్ని కోర్టుల ద్వారా పొందగలిగే ఎన్ఫోర్సబుల్ ఎస్టాపిల్ రైట్స్ని క్రియేట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. రేపొద్దున రైతుల దగ్గర ఒప్పంద హక్కులు ఉంటేనే మా ఒప్పంద హక్కులు కాపాడమని చెప్పి హైకోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి వాళ్ళు మా ప్రభుత్వం మా ఇష్టం, మా ప్రభుత్వం భూమి మా ఇష్టం వచ్చినట్టుగా దీన్ని అలాట్ చేసే అధికారం మాకుంది అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ హక్కులు రైతులకు కల్పించమని, దానికి అవసరమైతే సిఆర్డిఏ చట్టానికి మార్పులు చేయమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అమరావతి విషయంలో వాస్తవాలు తెలియకుండా, లేకపోతే తెలిసినా దాచిపెట్టి వినేవాళ్ళు అమాయకులు అనుకుని ఇష్టం వచ్చినటువంటి విశ్లేషణలు చేస్తున్నటువంటి మేధావులు, పేటీఎం మేధావులు, నిజమైన మేధావులు, వీళ్ళందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి అమరావతి గురించి మాట్లాడే ముందు దాని చరిత్రని, గత కొద్ది కాలంగా గత 2 దశాబ్దాలుగా జరిగిన దాన్ని గమనంలోకి తీసుకుని వాస్తవాలు మాట్లాడండి, ఆత్మావలోకనం చేసుకోండి అని చెప్పి ఒకటి తెలియజేస్తున్నాం. రెండవది, అయ్యా మీరు 2015లో భూములు తీసుకున్నప్పుడు ఒక ఖచ్చితమైన ఒప్పందం చేసుకున్నారు. 3 ఏళ్లలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తామన్నారు. సరే 3 ఏళ్లలో చేయలేకపోయారు. చివరిలో ఎన్జీటీ వల్ల కొంత లేట్ అయింది. చివరిలో పనులు ముమ్మరంగా మొదలైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పనులన్నీ ఆఫ్ చేశాడు. ఆ 5 ఏళ్ళు నష్టపోయాం అన్నారు. మీరు వచ్చిన తర్వాత 3 ఏళ్ళు ఇంకో సంవత్సరంలో గడిచిపోతుంది. 3 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలా? ఈ 3 ఏళ్లలో కూడా చేయలా. కానీ అయిపోయింది. కనీసం 2028 ఆఖరి నాటికన్నా మీరు చేస్తానన్న ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఒక్క అంగుళం పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని నొక్కి మరీ చెప్తున్నాం. ఎందువల్లంటే మీరు చేయకపోతే పొద్దున వచ్చేవాడు ఎవడో పూర్తి చేస్తాడని పోయిన పనులు ఇంకా నాశనం చేయరు. కాబట్టి మీరు నిర్వర్తించండి. మీరు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చివరి లోపల పూర్తి చేయాలి. దానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఇవాళ ఏ కోర్టులోనూ ఏ కేసులు పెండింగ్ లేవు. సాంకేతికంగా 10 ఏళ్ల కింద చేయగలిగింది ఇవాళ మిషన్లతో ఇంకా ఫాస్ట్గా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నామే తప్ప మనకేం ఇబ్బందులు లేవు. మన దగ్గర ఏం యుద్ధ వాతావరణం లేదు. కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి దాన్ని పూర్తి చేయడం మీ బాధ్యత. పూర్తి చేయకపోతే మాత్రం కేవలం ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యంగానే ప్రజలు భావించాల్సి వస్తుంది. మీరు ఇంకా ఏ కుంటి సాగులు చెప్పడానికి మీకు అవకాశం లేదు అని చెప్పి తెలియజేస్తుంది. రెండో విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మొదటి విడత అంటమే అసహ్యంగా ఉంది. ఎందుకంటే మొదట్లో ఒక విడతే మన లెక్కలో మొదట్లో తీసుకున్న భూములకి మీరిచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ పనులన్నీ చేయడంలోనే మీరు ఇంత చూపిస్తున్నారు. దీనికే ఇవాళ డబ్బులు సరిపోవేమో అని అంటున్నారు. అయినప్పుడు మీరు 2వ విడత 3వ విడతకి వెళ్ళటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఆలోచనల్ని ఆ ప్రయత్నాల్ని విరమించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటి వరకు మేము రైతుల ఇష్టం, ప్రభుత్వం ఇష్టం కాకపోతే రైతులు ఆలోచించుకోవాలి. ఎందుకు అడుగుతున్నారు, ఏం కడతామంటున్నారు, ఎందుకు అవసరం అంటున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. మొదటి విడత విషయంలో జరిగిన తప్పులను చూసుకోండి అని చెప్పి రైతులకి కేవలం సూచనలు మాత్రమే చేశాం, విజ్ఞప్తి మాత్రమే చేశాం. ఇంకొకటి విజ్ఞప్తి మేము మొదటి నుంచి రైతులకు చెప్తున్నది ఏంటంటే మొదట్లో భూములు ఇచ్చిన రైతుల పక్షం నుంచున్నట్లుగా పొద్దున 2వ విడత 3వ విడత రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్ర ప్రజలు మీతో పాటు మీకు సహాయంగా ఎవరో నుంచోరు. అది మీ రిస్క్ మీద మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మిస్తున్నారో, నారాయణ గారిని నమ్మిస్తున్నారో, సిఆర్డిఏ కమిషనర్ గారిని చూసి నమ్మిస్తున్నారో, లోకేష్ గారిని చూసిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని చూసిస్తున్నారో మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మీకు ఈ బాధ్యత వాళ్ళు వహించరు. వాళ్ళు చెప్పినవన్నీ మీకు చేసి పెడితే మాకేం ఇబ్బంది లేదు.
చేయలేదు అని చెప్పి రేపు రోడ్లు ఎక్కితే మేము ఎవరం మీకు సహాయం రాలేము, ఎందుకంటే అది మీ మధ్యన ఉన్న దాదాపు ప్రైవేట్ ఒప్పందం లాంటిది అని చెప్పి కూడా ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజున ముఖమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా రెండో విడత మూడో విడత రైతులకి చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ ఆలోచనలు మానుకోండి. ఇవాళ వరకు మీరు మీ అవసరాలు ఏంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో, వాటి ఎమర్జెన్సీ ఏంటో, ఎందుకు మీకు ఇంకా భూములు కావాలో అన్న దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నారు తప్ప. కాబట్టి ఈ భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించేందుకు సిద్ధంగా లేరు. మీ అసమర్థత మొదటి విడత డెవలప్ చేసే దాంట్లోనే కనిపిస్తుంది. మీ అసక్తత, అసమర్థతనాలో, బలహీనతనాలో, ఆసక్తి లేకపోవడం అనాలో కనిపిస్తుంది. మీరు రెండో విడత మూడో విడతకి న్యాయం చేస్తారన్న నమ్మకాలు మాకు పోయినాయి. ఈ విషయం మొఖమాటం లేకుండా చెప్తున్నాం ప్రభుత్వానికి, ఈ విషయం మానుకోండి. మూడో అతి ముఖ్య విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదటి విడతలో ఈ రోజున ప్రభుత్వం దగ్గర సిఆర్డిఏలో వెబ్సైట్లో ఉన్న లెక్కల ప్రకారమే దాదాపు 17,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. రైతులకు ఇచ్చిన ప్లాట్లు పోను, రోడ్లు, కామన్ సర్వీసెస్ పోను, ప్రభుత్వం దగ్గర ఇవాళ 17,000 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో మీరు ప్రభుత్వం భవనాలు కానీ వాటన్నిటికీ 300-400 ఎకరాలు, ఇంకొక 800 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయించారు. ఈ అన్నీ పోయినా ఎంత ఎక్కువలో ఎక్కువ వేసుకున్నా 2,000 ఎకరాలు ఇప్పుడు ఖర్చు అయింది. 15,000 ఎకరాలు ఇవాళకి ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ 15,000 ఎకరాలు మీరు దేనికోసం కేటాయించబోతున్నారు? ఏ జోన్లో ఎవరిని ఆహ్వానిస్తున్నారు? ఎడ్యుకేషన్ సిటీ అంటారా? అక్కడ ఎవరిని పెట్టుకోమంటారు? ఏ రేటుకి ఇస్తారు? ఎవరికైతే ఇస్తారు? ఓకే, అల్లాటప్ప స్కూళ్ళకో కాలేజీలకో ఇమ్మని మేము చెప్పట్లా. ఏ స్థాయిలో ఉన్న కాలేజీలకి స్కూళ్ళకి ఇస్తారు, ఏ రేటుకి ఇస్తారు అనేది బోర్డు పెట్టి అక్కడ ఒక రేట్లు బోర్డు పెట్టండి, ప్రైస్ లిస్ట్ పెట్టండి. ఇది ఎంటర్టైన్మెంట్ సిటీ అంటారా? అక్కడ ఎంత రేటు పెడతారు, ఎటువంటి వాళ్ళకి ఇస్తారు, బోర్డు పెట్టండి, రేట్లు పెట్టండి. అంతే తప్ప మాకు ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉంది, వాళ్ళు తీరుబడి ఉన్నప్పుడు కలుస్తారు, కలిసినప్పుడు రికమెండేషన్లు చేస్తారు, అవి మళ్ళా మా మున్సిపల్ శాఖ మంత్రి గారు చూస్తారు, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ గారు చూస్తారు, తర్వాత క్యాబినెట్లో పెడతారు, లేకపోతే ఇంకొక ఉపసంఘంలో పెడతారు, అక్కడ ఆమోదిస్తారు, అప్పుడు అలాట్ చేస్తామంటే 15,000 ఎకరాలు మార్కెటింగ్ చేసే పద్ధతి ఇది కాదు. ఈ రకంగా మీరు 15,000 ఎకరాలని మార్కెటింగ్ చేయలేరు. వచ్చే 3 ఏళ్లలో ఇందులో ఒక సింహభాగాన్ని కూడా మీరు మార్కెటింగ్ చేయలేరు, సంస్థలను తేలేరు, ఉద్యోగాలు కల్పించలేరు. మీరు ఏ జోన్లో ఎటువంటి బిల్డింగులు రావాలి, ఆ బిల్డింగులకి ఎఫ్ఎస్ఐ ఎంత, ఎన్ని అంతస్తులు కట్టుకొని ఇస్తారు, ఎంత ఏరియా కట్టుకొని ఇస్తారు, ఈ వివరాలన్నీ చెబుతూ ఈ రేట్ అయ్యా ఇన్ని అంతస్తులు కట్టుకోవచ్చు, ఈ రకమైన సంస్థల్ని ఆమోదిస్తాం అని చెప్పి మీరు ఎక్కడికక్కడ డిక్లేర్ చేస్తే వచ్చినాళ్ళు వచ్చినట్టుగా అప్లికేషన్ పెట్టి ఈ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ల్యాండ్ శాంక్షన్ అయ్యేటట్టు ఉండాలి. అంతే తప్ప మాకు నమ్మకం కలిగితే అవన్నీ షరతుల్లో పెట్టండి. మీకు నమ్మకం కలిగించడానికి ఏం షరతులు కావాలో ఆ షరతులు పెట్టండి. ఆ షరతులకి కట్టుబడి ఉండేవాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి తప్ప వేరే రకంగా రావు. మీరు క్వాంటం కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇంకొక 3 ఏళ్ళు కూడా ఇట్లాగే గడిచిపోతుంది. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థల్ని అమరావతి తీసుకొచ్చే విషయంలో గత 2 ఏళ్లుగా మీరు ఏమాత్రం పురోగతి చూపించలేదు. మీ కారణాలు మీకు ఉండొచ్చు. మీరు వికేంద్రీకరణ కావాలనుకుంటుండొచ్చు, మేము పలానా చోట పలానా రకం ఇండస్ట్రీ తీసుకొస్తామని మీ ఆలోచన అయి ఉండొచ్చు. దాన్ని ఏం తప్పు పట్టట్లా. కానీ అమరావతిలో మాత్రం ఏమీ పెట్టడం లేదు అనేది వాస్తవం. మీరేం పెట్టలేనప్పుడు 15,000 ఎకరాలు మీరు దగ్గర పెట్టుకుని ఏం చేయబోతున్నారు? ఎవరికి ఇవ్వబోతున్నారు? ముఖ్యమైన విషయం మేము ప్రజలకు తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, ఈ 15,000 ఎకరాల్లో 10,000 ఎకరాలైనా సరే మీరు
ఎవరికీ ఇవ్వకుండా గవర్నమెంట్ చేతుల్లోనే పెట్టుకుంటే వచ్చే ప్రభుత్వాలు ఈ 10,000 ఎకరాలని సెంటు భూముల చొప్పునో లేకపోతే ఇష్టం వచ్చిన పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీలో లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి పందారమో చేయరని నమ్మకం ఏంటి? ఎవరిని నమ్మాలి మేము ఈ రోజున? ఏ రకంగా నమ్మాలి? R5 జోన్ అని R10 జోన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మనకు కనబట్టలేదా?